పరిశుద్ధుడైన దేవుడు నీ గర్భమున జన్మించబోతూ ఉన్నాడు అని తెలియపరిచింది. అలాగ మనసులో ఉంచుకొని ఉండగా ఇప్పుడు జరుగుతూ ఉంది సంగతులు. ఏం జరుగుతూ ఉన్నాయి? 19వ వచనం చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండెను. అమ్మా మరియమ్మ భర్త ఇంకా భర్త కాల ఏడా కాల ఒకవేళ సగం అనుకుంటామమ్మా. నిశ్చితార్థం జరిగితే ఏది అంటారు కదమ్మా, సగం మ్యారేజ్. ఆ దినాల్లో దాస్తాంబోరాల మా తాత ఆటలో అని చెబుతూ ఉంటే వినేవాడు. చిన్నవాడే మీద కొనుక్కొని పెట్టుకొని, అయ్యా దాస్తాంబోలకు తీసుకున్నారా పలానా అమ్మాయికి పలానా అబ్బాయికి పలానా అమ్మాయి చెబుతూ ఉండేవాడు. అయితే ప్రదానం చేయబడింది కానీ మరియమ్మ తన తల్లి తండ్రి ఎంటే ఉంది, యోసేపు తన ఎంట ఉన్నాడు. ఉండగా మరియమ్మ గర్భము ధరించను. గర్భం ధరించింది. ఇప్పుడు ఆమె భర్త అయిన యోసేపు ఎలాంటి వాడంట? నీతిమంతుడై ఉండెను. ఆ వచనాలు పోనేద్దామా సోదరిలారా, కాస్త నాకు సాయం చేయాలి. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడవలనని రహస్యముగా హృదయంలో ఉద్దేశించుకొని పారిపోవటానికి సిద్ధమయ్యాడు. పారిపోవటానికి. చూడండి, ఈ రోజులో ఎవరన్నా ఉండరా ఈ సంగతి తెలియగానే అలాంటిదా, నన్ను ఇలాగ చేసిందా, అలాగ చేసిందా అమ్మా. మరియ కన్య అన్నాడు కదా, గర్భం అలాగా వచ్చింది. ఆమె పరిశుద్ధురాలని ఆయనకు కూడా తెలుసు. ఆమె పవిత్రురాలని ఆయనకు కూడా తెలుసు. ఆమె మంచిదని యోసేపుకు కూడా తెలుసు. కాబట్టి ఆమెను అవమానపరచనొల్లక ఆమె నుండి ఆయన దూరంగా పారిపోవటానికి పనుకొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ రాత్రి లేచిపోవాలి. రాత్రి పండుకొని ఆలోచన చేస్తూ ఉండగా ఏం జరిగిందో 20వ వచనం చూద్దాం. చూడండి, అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేస్తుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఎవరంట ఉదయం మనం ఒక మాట చూసాం అమ్మా. ఉదయం మనం ఒక మాట చూసాం. పాత నిబంధన గ్రంథంలో రూతు భర్త బోయోజు కదా, ఆయన తండ్రి ఎవరు మర్చిపోయారు ఎందులోకి అమ్మా? దావీదు యెషయా ఓబేదు కదా. యెషయాకు దావీదు అర్థమయ్యేలా చెప్పుకుందాం. మీకు ఇలా చెప్తే అర్థం కదా, అర్థమయ్యేలా చెప్పుకుందాం. దావీదు కుమారుడు కదా, తండ్రి యెషయా. ఎంతమంది సంతానం? 8 మంది కదా. ఇప్పుడు యెషయా తండ్రి ఓబేదు. ఆ గోత్రములో నుండి ప్రభు పుట్టాలని దేవుని ఉద్దేశ్యం కాబట్టి, ఆ గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ గోత్రమనే జన్మించాలని వివాహం కాకముందే కన్య అయిన మరియమ్మ గర్భము ధరించి పరిశుద్ధుడైన దేవుని జన్మనిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమె ఎత్తుకెళ్ళి ఆమెను అవమానపరచనొల్లక ఆయన రహస్యంగా పారిపోవడానికి సిద్ధమై ఉన్నాడు. అప్పుడు దేవదూత మరలా దిగి వచ్చి యోసేపుతో మాట్లాడుతూ ఉన్న విధానం కనబడుతుంది. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి అమ్మా. దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము. ఆమె
పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ వలన అంట. పరిశుద్ధుడే ఆమె గర్భంలో ప్రవేశించాడు. పరిశుద్ధుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అమ్మా మరియ గర్భములో ప్రవేశించాడు కదా. ప్రవేశించి ఉన్నాడు. దావీదు కుమారుడైన యేషేబుని ఇక్కడ మనం చూస్తున్నాం కదమ్మా. దావీదు వంశమును ఎన్నుకున్నాడు. ఎందుకంటే రాజుల గ్రంథంలో చూస్తే సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను అమ్మా బత్షెబకు పుట్టిన కుమారుడు సొలొమోను. ఆయనకి పేరేంటంటే జ్ఞాని అయిన, ఎక్కడ జ్ఞానం? నీవు నన్ను అడగక మునిపే నేను నీకు బుద్ధిని, జ్ఞానమును, సర్వ సంపదలను ఇచ్చేసు. నీవు నన్ను అడగకపోయినా నీవు రాజ్య పరిపాలనలోకి వచ్చినాక శత్రువుల ప్రాణమునైనను లేక ఎండి బంగారమునైనను సిరి సంపదలనైనా నువ్వు కోరతావనుకుంటే సొలొమోను నీవు ఏమీను కోరవు. ఎందుకంటే ఆయన గోత్రము దేవుడు జన్మించబడిన గోత్రములో జన్మించాడు సొలొమోను కదా. కాబట్టి యేషేబు కుమారుడు, దావీదు కుమారుడైన యేషేబు 21వ వచనం మళ్ళీ చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఆయన గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఆ గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఆ పట్టణాన్ని, ఏ పట్టణం? దావీదు గోత్రము, దావీదు పట్టణము, దావీదు పట్టణమును, దావీదు గోత్రమును దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆ గోత్రముల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. 24వ వచనం, మొదటి అధ్యాయం 24వ వచనం. యేషేబు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండా ఉండెను. దేవదూత చెప్పింది, పరిశుద్ధురాలు యేషేబు, భయపడకము నీవు, మరియ పరిశుద్ధురాలు, పవిత్రురాలు, కన్య అయిన మరియ గర్భం ధరించబడినది పరిశుద్ధాత్మ వలన. ఆమె గర్భము నీవు చేర్చుకో, భయపడకమని చెప్పి బలపరిచి యేషేబును మరియమ్మ యొద్దకు పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 2వ అధ్యాయము మొదటి వచనం 2వ లైన్, మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం 2వ లైన్. బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారు? హేరోదు, ఆ రాజ్యం పరిపాలించే రాజును అడుగుతున్నారు. అయ్యా, మేము తూర్పు దేశము నుండి వచ్చాము. తూర్పు దేశంలో నక్షత్రం ఒకటి ఉదయించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారని చెబుతూ ఉన్నారు. మేము ఆయన నక్షత్రమును చూసి ఇక్కడికి వచ్చామయ్యా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎవరట? అబ్బో, ఈ రాజు కలవరపడ్డాడంట. ఏ రాజు? హేరోదు రాజు. రాజు దగ్గరున్న భటులను, మంత్రులందరూ కూడా కలవరపడ్డారంట. గడగడ గడగడ వణికిపోయారంట. అబ్బో, నేనే రాజునైతే యూదులకు రాజా, ఇతడెవరు? ఈ రాజు ఎలాంటి వాడు అని ఆలోచన చేస్తూ ఉండగా, ప్రియులారా, మిగతా భాగాన్ని చూద్దాం. చూడండి, 2వ వచనం అమ్మ. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చు ఉన్నాము అని
చెప్పాను. హేరోదు అప్పుడు రాజు హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతను అతనితో కూడా ఉన్న వారందరూ కలవరపడిరి. కాబట్టి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ వనకొచ్చి పిలిచి క్రీస్తు ఎక్కడ పుట్టాడు ఈదు రాజు అని వారిని అడిగారు. అందుకు వాళ్ళు అన్నారు, యూదయ బెత్లెహేము యోదయ బెత్లెహేములో లోనే ఏ పట్టణం ఇది? ఈ పట్టణము యూదయ దావీదు పట్టణం ఇది. దేవుని మందస్సము ప్రియులారా ఫిలిష్తీయులు ఎత్తకపోయినప్పుడు అది ఊరి బయట ఉండగా దేవుని మందస్సమును దావీదు తీసుకొని వస్తూ ఉండగా బండి కట్టి బండి మీద 2 ఆవులను కట్టి, చూడండి ఇట్లు కాదండి, ఆవులను కట్టి దేవుని బలిపీఠమును బండి మీద ఎత్తి వాయిద్యములు నాట్యము గొప్ప ప్రజలందరూ చేరి వస్తూ ఉండగా ఆ బండి ముందు ఎవరి ముందు? యెహోవా బలిపీఠం ముందు బండి ముందు రాజైన దావీదు వస్త్రాలు లేకుండా నాట్యము చేచుండెను. నాట్యం చేసి ఎంత సంతోషపడ్డాడు. ఎక్కడ జరిగింది? ఎక్కడ తీసుకుని వస్తున్నాడు? ఫిలిష్తీయులు తీసుకొని వెళ్ళిన దేవుని మందసమును ఇశ్రాయేలు దేశంలో ఆఖరి భాగంలో ఉంచారు. అక్కడ ఒక వ్యక్తిని పెట్టారు. అక్కడ నుండి ఆయన బెత్లెహేమునకు తీసుకొని వస్తూ ఉన్నాడు దావీదు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఏ పట్టణాన్ని ఎన్నుకున్నాడు? బెత్లెహేమును ఎన్నుకున్నాడు కదా. ఇక్కడ ఒక మాట కూడా ఉంది, 5వ వచనం. యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి. నీవు అల్పమైన దానివి